హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అని మీకోసం సైక్ సిద్ధార్థ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ నియర్ బై థియేటర్స్లో ప్రెజర్ రన్నింగ్ అవుతుంది. నందు గారు హీరోగా చేశారు. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక స్టార్టప్ కంపెనీ పెడదామనైతే అనుకుంటాడు గైస్. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేద్దామనైతే అనుకుంటాడు గైస్. తన ఫ్రెండ్తో కలిసి, మన్సూర్ అనే ఫ్రెండ్తో కలిసి స్టార్టప్ కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దామనైతే అనుకుంటాడు గైస్. హీరోకు లవర్ కూడా ఉంటుంది. అయితే ఎవరైతే ఫ్రెండ్ మన్సూర్ అనే ఫ్రెండ్ ఉన్నాడో అతనైతే హీరోని అయితే చీట్ చేస్తాడు గైస్. డబ్బులు తీసుకొని 2 crores డబ్బులు తీసుకొని హీరోని అయితే చీట్ చేస్తాడు. అలాగే హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కూడా తన వైపు అయితే తిప్పుకుంటాడు గైస్. అలా హీరోకి బ్రేకప్ కూడా అయిపోతుంది. ఆ అమ్మాయి అయితే హీరోని విడిచిపెట్టి అయితే వెళ్ళిపోతుంది గైస్. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న హీరో ఆ పాస్ట్ నుంచి ఎలా బయటపడ్డాడు, మరి తను అనుకున్నట్టు వాళ్ళ లైఫ్లో ఏమైనా సాధించాడా, మరి ముందు తన లైఫ్ ఎలా లీడ్ అయింది, ఎలా లీడ్ చేశాడు ఏంటి, మరి ఎలాంటి అప్ అండ్ డౌన్స్ చూశాడు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, తన లైఫ్లో ఏంటి అనేది, ఈ సిద్ధార్థ్ లైఫ్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది. అంటే రెగ్యులర్ కమర్షియల్ స్టోరీయే, అంటే సింపుల్ స్టోరీయే, ఎప్పుడు మనం చూసే ఒక నార్మల్ స్టోరీయే, బట్ దాన్ని చాలా డిఫరెంట్ వేలో తీసుకెళ్లారు. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది చెప్తారు కదా, అంటే చాలా డిఫరెంట్ వేలో, అంటే ఎక్కడ మనకి బోర్ ఫీల్ చేయకుండా, అంటే తీసుకెళ్లే విధానం కూడా చాలా డిఫరెంట్ వేలో, అంటే షార్ట్ టు షార్ట్ చాలా యూనిక్గా డిఫరెంట్గా తీసుకెళ్లారు మూవీని. రెగ్యులర్గా తీసుకెళ్లకుండా, అంటే నేను ఇప్పుడు దాకా చూసిన దాంట్లో చాలా డిఫరెంట్ టైప్ అని మూవీ లాగా అయితే నాకు అనిపించింది. తీసుకెళ్లే విధానం కానివ్వండి, ఏదైతే ఆ స్టైల్ ఏదైతే ఉందో, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ డైరెక్షన్ కానివ్వండి, డిఫరెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక వేలో వెళ్తుంది మూవీ. చాలా డిఫరెంట్ వేలో చాలా యూనిక్గా అనిపిస్తూ ఉంటుంది వెళ్ళే విధానం కూడా. మూవీ చూస్తున్నంతసేపు డిఫరెంట్గా, అంటే ఫ్రెష్ ఫీలింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మూవీ మొత్తం చాలా క్రేజీగా ఉంటుంది. మూవీ మొత్తం అంటే స్టోరీ అలాగే ఉంటుంది, హీరో క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది. మూవీ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. మెయిన్లీ హీరో నందు గారు చాలా బాగా చేస్తారు. ఆ క్యారెక్టర్లో మాత్రం సైక్ సిద్ధార్థ్కి అయితే ఇచ్చి పడేశారు. ఆ క్యారెక్టర్లో సూపర్గా చేశారు. అంటే ఆ క్యారెక్టర్ తనే యాక్ట్ అన్నట్టయితే చేశారు, సూపర్గా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ పెద్దగా ఏం లేవు గైస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎమోషనల్గా కూడా అక్కడక్కడ మనకి ఎమోషనల్గా కూడా మనకి అనిపిస్తుంది. అంటే రెగ్యులర్ మన ఎట్లా అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎలా అయితే ఫేస్ చేస్తారో, బ్రేకప్ తర్వాత అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారో, ఎలా ఫేస్ చేస్తారో, జాబ్ లేక బ్రేకప్ అయ్యి అమ్మాయితో ఎలా అయితే ఉంటుందో దగ్గరగా మనకి అన్నట్టయితే క్యారెక్టర్ అయితే ఉంటుంది గైస్. మూవీ మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ చాలా డిఫరెంట్ వేలో తీసుకెళ్లారు. మెయిన్లీ యూనిక్గా అనిపించింది ఆ వెళ్ళే విధానం. మూవీ క్లైమాక్స్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు. మూవీని ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారు. ఎంటర్టైనింగ్ వైజ్ కానివ్వండి, ఎమోషనల్ వైజ్ కానివ్వండి, మెసేజ్ వైజ్ కానివ్వండి, అన్ని కలుబోసి తీసుకెళ్లారు మూవీని మాత్రం. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు అందరివి బాగున్నాయి. ఇంకా నందు గారు కూడా చెప్పిన సూపర్గా చేశారు. నందు గారిది ఇంకో మూవీ నాకు ఇష్టం ఉంది, సవారీ, చాలా బాగుంటుంది. దాంట్లో సాంగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఆ మూవీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇది మాత్రం ఇచ్చి పడేసారు. క్యారెక్టర్ మాత్రం, ఆ క్యారెక్టర్ సైక్ సిద్ధార్థ్ క్యారెక్టర్ మొత్తం ఇచ్చి పడేసారు. చాలా బాగా చేశారు. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. నియర్ బై థియేటర్స్లో రన్నింగ్ అవుతుంది సైక్ సిద్ధార్థ్ మూవీ. వాచ్ చేయండి. క్లైమాక్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. నేనైతే రికమెండ్ చేస్తున్నాను, హైలీ వాచ్ చేయండి గైస్ సైక్ సిద్ధార్థ్ మూవీ. ఓకే, మూవీకి నేచర్ రేటింగ్తో 5కి 3.5. నాకైతే పర్సనల్ నచ్చింది గైస్ మూవీ. ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఒక యూనిక్ స్టైల్ వేలో తీసుకెళ్ళినట్టయితే నాకు అనిపించింది మూవీని. ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానివ్వండి, ఆ పర్ఫార్మెన్స్లు కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానివ్వండి, చాలా బాగా అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీయే, బట్ దాన్ని తీసుకెళ్లే విధానం అయితే నాకు ఇంప్రెసింగ్గా, యూనిక్గా అనిపించింది. నాకు చాలా అంటే నేనైతే థరోలీ ఎంజాయ్ చేస్తాను మూవీ చూస్తుంటే. ఎక్కడ బోర్ ఫీల్ అయితే కాలేదు గైస్. కానీ ఫ్యామిలీతో వాచ్ చేయకండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ. ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, కొద్దిగా అడల్ట్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది గైస్. ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది, మీ ఫ్రెండ్తో వాచ్ చేయండి. ఓకే, సైక్ సిద్ధార్థ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.